హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. ఓకే హాయ్ చెప్పకన్నా. హాయ్. ఎంత బాగా హాయ్ చెప్పాడు లిషాను. సో విషయం ఏంటంటే మాకు నో హెల్ప్ అనమాట. నో హెల్ప్ అంటే నో నానీ డే అనమాట. సో పనులన్నీ మేమే చేసుకుంటున్నాము. సో మా లిషాను బాత్టబ్ లో కూర్చొని ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు. ఎంజాయ్ చేసిన తర్వాత కష్టపడి మేము బట్టలు వేసాము. బట్టలు వేసిన తర్వాత క్రీమ్ రాసుకోవాలి. క్రీమ్ రాయడానికి మేము వెంట పడుతున్నాం అనమాట. బట్ వన్స్ క్రీమ్ రాయడం మొదలెట్టిన తర్వాత ఫుల్ వాడే రబ్ చేసుకుంటా అంటాడు. మళ్ళీ ఇషానే చాలా ఇష్టం అనమాట. సో మాయిశ్చరైజర్ రబ్బింగ్ అదంతా కూడా చేయాలి ఇప్పుడు. పదండి. సో మా లిషాన్కి క్రీమ్ రాయడం కోసం అని చెప్పి నేనైతే లవ్ ల్యాబ్ బేబీ లోషన్ ఫర్ డైలీ మాయిశ్చరైజింగ్ అనేది యూస్ చేస్తున్నాను అనమాట. ఇదైతే మన పిల్లల స్కిన్ ని డ్రైనెస్ అండ్ ఆల్సో స్కిన్ ఇరిటేషన్ ఇదంతా కూడా లేకుండా చూసుకుంటుంది అనమాట. ఓకే, సో నేను మా లిషాన్కి క్రీమ్ రాయడానికి వెళ్తున్నాను. యుద్ధానికి సిద్ధం. సో మీరు కూడా. సో లిటిల్ గా మా వాడి మూడ్ని బట్టి నేను అన్ని మారుతుంటే, ఇంతకు ముందు అంతా వాడి మాట నేను వింటూ ఉండేదాన్ని. ఇప్పుడు కాదు ఇంతకు ముందు అంతా నా మాట వాడు వింటూ ఉండేవాడు. ఇప్పుడు అంతా కూడా వాడి మాట నేను వినాల్సి వస్తుంది. అది నా ప్రెసెంట్ పరిస్థితి. టెరబుల్ టూస్ అంటారు కదా. సో ఇప్పుడు ఆ ఫేజ్ లో ఉన్నాను అనమాట నేను. సో ఏం చేసినా కూడా నా పని అయిపోతుంది. అందుకని వాడు కామ్ గా ఉన్నంతసేపే అన్ని నేను కామ్ గా చేసుకోవాలి. తిక్క చేయకూడదు, ఏడవకూడదు అనమాట. సో అలా ఏమి తిక్క అవ్వకుండా నేను స్మూత్ గా నెమ్మదిగా వాడికి క్రీమ్ రాసేస్తాను. సరే మీరు కూడా రండి. మీరు ఎలా చేస్తారు కూడా నాకు కమెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి. సో నాకు ఏదైనా టిప్స్ పనికి వస్తే కనుక నేను మా వాడికి కూడా అదే యూజ్ చేస్తాను. ప్లీజ్ మెసేజ్ మీ. ఓకే, సో ముందు అయితే వాడితో ఆడుతూ క్రీమ్ రాద్దాం. రండి పదండి. సో ఇదైతే డర్మటలాజికలీ టెస్టెడ్ ఫర్ బేబీస్ డెలికేట్ స్కిన్ అనమాట. అండ్ డైలీ మాయిశ్చరైజింగ్ లోషన్ లో యూస్ చేయొచ్చు ఇది. సో ఇది సెన్సిటివ్ స్కిన్ ఫార్ములా అనమాట. అండ్ 0+ ఏజ్ నుంచి మనం యూస్ చేయొచ్చు. అండ్ దీనికి జస్ట్ బాన్ దగ్గర నుంచి మనం యూస్ చేయొచ్చు అనమాట. అండ్ మెయిన్ గా ఇది పారాబెన్ ఫ్రీ అండ్ విత్ షీర్ బటర్ ఉంటుంది కాబట్టి మన స్కిన్ కి చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ మంచిగా స్మూత్ గా ఉంటుంది అనమాట. సో స్వీట్ ఆల్మండ్ అనేది ఉంటుంది, కెలోడియల్ ఓట్ మీల్ ఉంటుంది అండ్ ఆల్సో మిల్క్ ప్రోటీన్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో ఇది ఏంటంటే మన బేబీ స్కిన్ ని నరిష్ చేస్తుంది, హైడ్రేట్ చేస్తుంది అండ్ బేబీ డెలికేట్ స్కిన్ ని స్మూత్ గా ఉంచుతుంది అనమాట. అండ్ ఇందులో మనకి మిల్క్ ప్రోటీన్ అనేది కూడా ఉంటుంది. సో దాని వల్ల మన స్కిన్ సాఫ్ట్, స్మూత్ అండ్ ప్రొటెక్టెడ్ గా ఉంటుంది వైల్ బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ హార్ష్ కెమికల్స్ అనమాట. అండ్ ఇందులో నో సిలికాన్, పారాబెన్స్, SLS, SLES ఆర్ హార్ష్ కెమికల్స్ అనమాట. బేబీ షిఫ్ట్. yes rub లిషాన్ rub చేయరా లిషు. హ్యాండ్ రబ్. ఎందుకురా? రాసుకోవడానికి ఆట, పరిగెట్టడానికి ఆట 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 ఆట. సో మలిషాను ఆమె తినాలన్నా ఆడుకోవాలన్నా అన్నీ ఇలా ఉండాలన్నమాట. సెటప్ ఉంటే మా పనులు స్మూత్గా అవుతాయి. లేకపోతే ఒక్క పని కాదు బాబోయ్. రన్నింగ్ రేస్ చేయాలి లిషాన్ వెనక కదా. ఎస్ కదా. సో ఖచ్చితంగా ఇలా బొమ్మలు పెట్టి డైవర్ట్ చేసి చేతితో ఏదైనా ఇచ్చి ఇలా చేస్తే పనులు అవుతాయి అనమాట. లిషా అమ్మకి రబ్ చేస్తావా? అయిపోయింది. రాసు కూడా అయిపోయింది, వెళ్ళిపోయింది. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే కనుక ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద ఇచ్చేస్తాను. ఎవరికైనా కావాలంటే క్లిక్ చేసి షాప్ చేసుకోండి. ఓకే, మా లిషాన్ అయితే రెడీ ఉన్నాడు, మెయిన్ రెడీగా ఉన్నా. అండ్ కింద అయితే ఈవెంట్ అవబోతోంది. ఆ ఈవెంట్ చూడడానికి వెళ్దామా? వస్తావా? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. అసలు నేనేం చెప్పినా అసలు దానికి వాల్యూ లేదు తెలుసు. ఎందుకంటే వాడు వెళ్ళమ్మా, నీకు ఎంటర్టైన్మెంట్ కావాలి, నాకు కాదు, నాకు చాలా ఎంటర్టైన్మెంట్ ఇంట్లోనే ఉంది, నా బొమ్మలన్నీ ఇంట్లోనే ఉన్నాయి అని అంటాడు. బట్ ఎనీవేస్, సో ఇప్పుడు అయితే నేను అక్కడికి వెళ్ళి మనిషిని కూడా నెమ్మదిగా తీసుకెళ్తాను. చాలా హడావిడి యాక్టివిటీస్ అన్ని కూడా చాలా జరగబోతున్నాయి అనమాట. సో ఏం జరుగుతుంది అదంతా కూడా మీకు చూపించేస్తాను, పదండి. ఓకే, సో నేను రెడీ, లిషాన్ రెడీ, ధీరన్ రెడీ. సో అందరం కలిసి కిందకి వెళ్తున్నాం అనమాట. సో దివాళీ హడావిడి అదంతా ఉంటుంది. సో దివాళీ ఈవెంట్ అయ్యి చాలా రోజులు అయింది. బట్ కమ్యూనిటీలో మాత్రం సెలబ్రేషన్స్ అది అన్నారు. సో చాలా డాన్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ చాలా స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో దానికి వెళ్ళడానికి అయితే మెయిన్ రెడీ అయిపోతున్నాం. అండ్ మా లిషాన్ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. వాడు వస్తాడు, ఎలా చేస్తాడో తెలియదు కానీ పడుకోకుండా ఉంటే చాలు. సో ఈ లోపల మేము కూడా వెళ్ళి ఫుల్గా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఎలా ఉంది ఏంటి కూడా చూపిస్తాను, పదండి.
ఎల్లో వద్దు. ఓకే, హీ వాంట్స్ బ్లూ. నీకు ఏ కలర్ కావాలి? అదా? బ్లూ వద్దు, బ్లూ వద్దు. ఓకే, హీ వాంట్స్ గ్రీన్. ఓకే, గుడ్. వాడు న్యాయం చేశాడు. ఒకటి బ్లూ తీసుకున్నాడు, ఒకటి గ్రీన్ తీసుకున్నాడు. గుడ్ గుడ్ గుడ్. నిషాన్, అడిగిపెట్టు. బాగుంది. నేను చేసా విత్ షాపింగ్ బ్యాగ్స్. చిన్నగా ఉన్నా కూడా బొక్క మాత్రం గట్టిగా పడింది. మొత్తం జ్యువెలరీ షాపింగ్ చేసాయి సార్ నేను. కిందకి వెళ్ళి ఈవెంట్ చూసింది కాసేపు, డాన్స్ ప్రోగ్రామ్లు అవన్నీ చూసింది కాసేపు. తంబోలా ఉంది, తంబోలా చూడలేదన్నమాట. దాని తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, ఫుడ్ కోర్ట్ వెళ్ళాము. మేము ఫ్యామిలీతో వెళ్ళి ఫుడ్ కోర్ట్లో ఫుల్ తినేసాము. దాని తర్వాత మళ్ళీ దీంతో బాగా ఆడాడు. అండ్ దీంట్లో ఇది పొద్దున్న చూపిస్తాను అడిగి ఇప్పుడు. అండ్ మల్లిషాన్కి కావాల్సిన వాటర్ బాటిల్ అది తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి హియర్ కమ్స్ ద మెయిన్ టాస్క్ కాదు నా షాపింగ్. మొత్తం ఇయర్ రింగ్స్, మెడలో చైన్స్ కంటే ఒకటే చైన్ తీసుకున్నాను. బట్ ఈసారి చాలా బ్రేస్లెట్స్ అవి తీసుకున్నాను. దిస్ ఈజ్ హార్ట్ షేప్ అండ్ ఆల్సో ఏ లెటర్ ఉందనమాట. నేను యాక్చువల్గా ఎల్ అడిగాను, లేకపోతే వి అడిగాను. విఏ లహరి అనమాట. వాళ్ళ దగ్గర లేదని చెప్పారు. సరే ఏనే ఇవ్వండి, కనీసం ఏనా తీసుకుంటానని చెప్పి ఏ తీసుకున్నాను అనమాట. సో దట్స్ హౌ ఐ టుక్ దిస్ వన్ అనమాట. ఇట్స్ లైక్ అ వాచ్ డిజైన్. అండ్ దిస్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అండ్ దానికి ఒక మ్యాచింగ్ బ్రేస్లెట్ లాంటిది కావాలని ఇయర్ రింగ్స్ బ్రేస్లెట్ లాగా తీసుకున్నాను. సో దిస్ టూ అనమాట. అండ్ ఇంకో పెద్ద ఇయర్ రింగ్స్ తీసుకున్నాను నేను. నాకు అదేంటో ఎక్కడ చూసినా వైట్ ఫస్ట్ షాప్ చేస్తాను నేను, అలాగే మళ్ళీ వైట్ షాప్ చేశాను. సో వైట్ అంటే ఎనీ డ్రెస్ మీదకి మ్యాచ్ అయిపోతుంది కదా. సో అలాగే ఇలా వైట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో ఎలాగో వైట్ తీసుకున్నాను కదా, దానికి మ్యాచింగ్ మనకి బ్రేస్లెట్ ఉంటే బాగుంటుందని చెప్పి వైట్ ఇయర్ రింగ్స్ అండ్ వైట్ బ్రేస్లెట్ ఇలా తీసుకున్నాను అనమాట. సో ఇదొకటి అయింది షాపింగ్. సో ఇలాగే 3 ఇయర్ రింగ్స్ ఇవి తీసుకున్నాను, చిన్న స్టడ్స్ లాంటివి. సో ఇదొక ఇయర్ రింగ్స్ ఇలా తీసుకున్నాను. అండ్ దీంతో పాటు కొన్ని బ్రేస్లెట్స్ లాగా తీసుకున్నాను. అమ్మో బాగానే తీసుకున్నాను, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ యా, ఇదొక బ్రేస్లెట్ ఓకే. అండ్ ఆల్సో ఇదొక బ్రేస్లెట్. సో దిస్ ఇస్ అనదర్ బ్రేస్లెట్ అనమాట. ఇదేదో కొంచెం క్యూట్గా అనిపించి తీసుకున్నా. అండ్ ఇదే కాకుండా ఇంకో బ్రేస్లెట్ కూడా తీసుకున్నాను. అసలు ఈసారి నెక్స్ట్ లెవెల్ దిస్ ఇస్ నాట్ బ్రేస్లెట్, షిట్, దిస్ ఇస్ చైన్, నెక్ చైన్. చాలా రోజుల తర్వాత నేను నెక్ చైన్ తీసుకున్నాను. ఎందుకంటే ఐ హార్డ్లీ యూజ్ అ నెక్ చైన్ అనమాట. ఎందుకంటే నాకు అసలు మళ్ళీ ఇష్యూని ఫస్ట్ లాగేస్తాడు అండ్ నాకు కూడా కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి నేను నెక్ చైన్ తీసుకోను. సో ఎలా ఉంది? బాగుంది. సో యా, ఐ ఫెల్ సమ్ వాట్ డిఫరెంట్ అండ్ న్యూ. అండ్ అందుకని చెప్పి నేను ఈ నెక్ చైన్ అది పిక్ చేశాను అనమాట. సో కమ్యూనిటీలో ఇలాగా షాపింగ్ అని పెడితే ఎక్కడో వెళ్ళి కొనడం కానీ ఇక్కడ వచ్చి ఇలా కొనేస్తాం అనమాట. అండ్ ఆల్సో ఫ్రెండ్సే కాబట్టి కొంచెం రీజనబుల్ అలా ఇచ్చారు. సో ఆ విధంగా నేను బాగా షాప్ చేశాను అనమాట. సో ఇక మొత్తానికి మా ఈవెంట్ ఒక తెలియకుండా అలా సరదాగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో అలా అయిపోయింది అనమాట. ఇది యాక్చువల్లీ దివాళీ ఈవెంట్. ఆ దివాళీ ఈవెంట్ని చాలా లేట్గా ప్లాన్ చేసి ఇలా సెలబ్రేట్ చేశారు. సో అందుకని దివాళీ సెలబ్రేషన్ చూసాము, అట్ ది సేమ్ టైం మేము ఇలా షాపింగ్ అది కూడా చేసుకున్నాం అనమాట. సో యా, మలిషాన్ హ్యాపీ, మేము హ్యాపీ. సో ఓవరాల్గా అంతా కూడా చాలా బాగా జరిగింది. సో యా, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్. నెక్స్ట్ టైం చేయాలి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకెవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్గా అయిపోండి. అలాగే నోటిఫికేషన్ కాల్ కదా, అక్కడ బుజ్జి గంటని టాంగ్ అని కట్టేసేయండి. లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్, బాయ్.